పిల్లలు వస్తే ఈ మధ్యన కూర్చుని పెట్టండి, స్థలం చాలకపోతే. ఓకే, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఇప్పుడు ప్రతి నెల లేట్తో పాటు మరొక కార్యక్రమం మనకి యాడ్ అయింది. ఏంటంటే ఫీస్ట్, సహవాస భోజనం ఒకటి యాడ్ అయింది కనుక కొంచెం కార్యక్రమాలు తొందరగా ఏర్పాటు అవుతాయి. వచ్చే వీలైతే నెక్స్ట్ మంత్ ఒక పాట కూడా తగ్గించుకోవాలి మనం, సాక్ష్యాలు కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే 11 అవుతుంది, 12 కల్లా కార్యక్రమం ముగించుకుంటే ఒక అరగంట ప్రభు బల్ల అవుతుంది. మరలా భోజనం అయినప్పటికీ మరొక గంట అవుతుంది. మీరు పర్వాలేదు ఓపిక మీద ఉంటారంటే ఎంతైనా మనకు పర్వాలేదు, కొంచెం స్లోగా అలవాటు అవుతుంది. నెక్స్ట్ మంత్కి ఎవరైనా ముందుకు వస్తారంటే అది ముందుగానే తెలియచేయండి. అమ్మగారు చెప్పినట్టుగా ఒక 10,000 రూపాయలు భోజనాలకు మీరు ఎవరైనా ఇవ్వగలిగితే తక్కింది చర్చి భరిస్తుంది. లేదు అని అంటే 10,000 రూపాయలు ఇవ్వలేకపోతే ఎవరైనా 2-3 ఫ్యామిలీస్ కలిసి ఈసారికి నెక్స్ట్ వీక్ నుంచి అది నెక్స్ట్ మంత్ నుంచి అది చెప్పం. చిన్న రైస్ ఇచ్చాడు పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారు పప్పు ఇచ్చారు. ఇంకా ఏం చేశారా, ఆ రూతు, మా ఇంట్లో ఉన్న రూతు కాయగూరలు ఇచ్చారు. తక్కినవన్నీ మేము ఏర్పాటు చేయగలిగాం కనుక అలాగ చేసుకుందాం. దీంట్లో ఏదైనా స్పెషల్గా ఆదివారం మీ బర్త్డే, మ్యారేజ్ డే ఏమైనా పడితే లేకపోతే ఏదైనా పడితే మీరు చేయడానికి నెక్స్ట్ మంత్కి మాత్రం రిజర్వ్ అయిపోయింది. ఎందుకంటే కన్న పాస్టర్ గారు బర్త్డే అవుతుంది కనుక ఫస్ట్ వీక్ కాకుండా సెకండ్ వీకు తను సంఘం అంతా మనని ప్రేమిస్తున్నారు కనుక సంఘానికి ఎప్పుడు నేను ఇవ్వలేదు, మొన్న పెద్ద పాస్టర్ గారు ఇచ్చినట్టుగా నేను ఇస్తాను, సెకండ్ వీక్ పెట్టుకోండి, మీరు పర్మిషన్ ఇస్తే చేస్తారంటే ఓకే అనేసి చేశాం. కనుక నెక్స్ట్ వీక్ కూడా మనకి సెకండ్ వీక్ ప్రభు వల్ల ఉంటుంది. మన అనుకూలతను బట్టి మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక అలాంటప్పుడు ఏవైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు కొంచెం ఇటు అటు మనం మార్చుకుంటుంటాం. ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తుంటాం. అక్కడ స్థలం కూర్చునే వారికి స్థలం లేకపోతే ఎవరైనా వెనుకున్నవారు ఇటువైపు ఖాళీ ఉంటుంది, క్రింద ఖాళీ ఉంటుంది, క్రింద కూర్చుని పెట్టాలా. సండే స్కూల్ పిల్లలకు మరి ఫస్ట్ సండే కనుక కొంచెం ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేకుండా. సరే, మనం ముందుకు వెళ్దాం. ఈరోజు నా వాక్య సందేశానికి వెళ్ళకముందు ఈ వారంలో జరిగిన ఒక సంతోషకరమైన వార్త. మొన్న నేను పాస్టమ్మ గారు పాతపట్నం అనే ఒక ఊరు, కోమనపల్లి అనే ఒక ఊరు వెళ్ళాం. ఆ రోజు నాకు ఉండే సంతోషం ఏంటంటే, ఎప్పుడు నేను కూర్చుండగా నా కొడుకు లేకపోతే నా భార్య మాట్లాడాలని నాకు సరదా, అదొక కోరిక. రాజు పాస్టర్ గారు మాట్లాడుతుంటారు, నా దగ్గర ట్రైనింగ్ అయిన పాస్టర్ గారు మాట్లాడుతుంటారు, బొజ్జి కూడా మాట్లాడితే బాగుంటుందని అనిపిస్తుంటుంది. అంటే నా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు కనుక వీళ్ళు మాట్లాడాలని అనిపిస్తుంది. కన్న పాస్టర్ గారు నేను కూర్చుంటుండగా మాట్లాడడం పూర్తిగా వినలేదు. నేను మొన్న చక్కగా ఒక ఫ్యామిలీ రిట్రీట్కి వెళ్ళా. ఎక్కువ మంది కాదు, మహా ఉంటే ఒక అంతా కలిస్తే ఒక 35 మంది 40 మంది ఉంటారు, పెద్ద ఎక్కువ మంది కాదు. ఆ రోజు ప్రసంగం అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు చెప్పారు ఏంటనంటే, ఎప్పుడు బిర్యానీ తింటుంటాం, అయ్యగారు పెట్టే బిర్యానీ తింటుంటాం, ఈరోజు అంటే ఇండైరెక్ట్గా చెప్పలేక అయ్యగారి బిర్యానీ కంటే అమ్మగారి బిర్యానీ బాగుందని చెప్పాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడూ విన్న మాటలే కానీ శారా కుటుంబం నుంచి కుటుంబానికి ఉండే ఆశీర్వాదాలు, కుటుంబంలో ఫెయిల్యూర్స్ ఒక 4-5 విషయాలు చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. దాని తర్వాత వచ్చే నెలలో కూడా ఒక ఫ్యామిలీ రిట్రీట్, పెద్ద ఫ్యామిలీ రిట్రీట్, అది రేపు ఆగస్ట్ 15 కూడా అంటే నాకు ఉండేది ఏంటంటే ఎక్కువగా సేవలో వాడబడాలా ఎక్కువగా. ఇవన్నీ తక్కినవన్నీ వేరుగుంటాయి, సంఘంలో పరిచర్య వేరుగుంటుంది, ఇతర ప్రాంతాలకు వెళ్ళి వాడబడ్డం అనేది వేరుగుంటుంది.
కొంతమంది ఆదివారం ప్రసంగం చేస్తే కొంతమంది పాస్టర్స్కి మళ్ళీ వచ్చే ఆదివారం వరకు వాళ్ళకి ప్రసంగాలు ఉండవు. మనకి వారమే ఖాళీ ఉండదు అసలుకి. రాజు పాస్టర్ గారు ఉన్నారనుకోండి, సోమవారం మొదలు పెడతాడు సెల్ గ్రూప్స్ అని ఇదని. కన్న పాస్టర్ గారికి అసలు ఆ సంఘం ఎలా ఆడదంటే ప్రతిరోజు మీటింగ్ ఉంటుంది కొత్తపేటలో. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళండి, ప్రతిరోజు కూడా. నేనంటే కొంచెం ఇటు అటు తిరుగుతాను కనుక సంఘంతో గడపలేకపోతున్నాను కనుక దేవుని మహాకృప చేత మీరు కూడా కొంచెం తయారైతే మేము లేనప్పుడు సంఘాన్ని నడిపించగలిగిన, అట్లీస్ట్ పాటలు పాడి సంఘాన్ని నడిపించగలిగిన వారు తయారవ్వాలని ఆశపడుతుంటాను. అక్కడ హరిపురంలో జీవరత్నం చేస్తుంటాడు రాజు పాస్టర్ గారు. వెళ్ళే లోకల్లా జీవరత్నం, గణపతి వాళ్ళు రాజు పాస్టర్ గారు వెళ్ళినంత వరకు పాటలు పాడి కొంచెం నడిపిస్తుంటారు. అలాగా బ్రాహ్మణతరలో, సూదికొండలో, పలాసలో ఒక్కొక్క సెల్ గ్రూప్కి ఒక్కొక్కరు కొంతమంది నాయకులు సిద్ధపడితే బాగుంటుందని నా ఆశ. అంటే పిల్లల్లాగా ఉండిపోకూడదు ఎప్పుడు. పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి. పిల్లలకి ఇంకెప్పుడు పాలు తాగబెట్టి తిను, నోరు చాపు, ఆను ఈ అను చెప్పకుండా వాళ్ళు మట్టుకు వాళ్ళు తినగలిగి, వాళ్ళు మట్టుకు వారు నాకు ఇది కావాలి అది కావాలని చెప్పే స్థితిలోకి రావాలి. అప్పుడు సంఘం ఎదుగుతుంది, సంఘం అప్పుడే బలపరచబడుతుంది. మీరు విన్నది 10 మందికి చెప్పగలిగితే సంఘం, సమాజం ఎప్పుడు ఎదుగుతుందంటే ఎవరిదో ఒకరితో మనం దోచుకోవడం కాదు, మనది ఇతరులకి చెప్పడం, మనలో ఉన్న భావాలు ఇతరులకి పంచడం. ఈరోజు సంఘాలన్నీ ఎలాగెదుగుతున్నాయంటే ఎవరో సంపాదించిన ఆత్మను మనం దోచుకుంటున్నాం. ఈరోజు పెద్ద పెద్ద సంఘాలకు ఉండే తప్పుడు సిద్ధాంతాలు ఏంటంటే వాళ్ళు సేవ చేయరు, వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి ప్రకటన చేయరు, ఆత్మలు రక్షించరు. కానీ వారికుండే డబ్బుతో హడావిడి చేసి ఇది చేసి ప్రజల్ని ఆకర్షితులుగా చేస్తున్నారు. ఏదో సర్కస్ లాగా, మోడీలాగా, సర్కస్ మోడీలు చేస్తుంటారు చూసారు, అలాగా ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు. అయితే అవి ఎంతకాలం ఉంటాయి అనేది వాక్యానుసారంగా చూస్తే అవి గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటాయి. ఏమండి, నాతో మీ పిల్లలు మీకు ఇష్టపడకుండా మరొక దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ మాటకి ఎక్కువ కాలం ఉంటారా? ఉండలేరు. నువ్వు కనీ పెంచి పెద్ద చేసిన పిల్లలు నీతోటే ఉండలేకపోతే బయట వారి దగ్గర ఎక్కువ ఉంటారా? బహుశా వాళ్ళు ఏదో ఆశ చూపించి పిలిస్తే వెళ్ళొచ్చు, కానీ ఉండలేరు. కనుక అవి ఎంతవరకు ఉంటాయో సాగుతాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కువైపోతున్నాయి, ఇతర రాష్ట్రాల కంటే మన ఆంధ్రప్రదేశ్లో అవి ఎక్కువైపోతున్నాయి. ఈ టీవీ బోధకుల యొక్క ప్రభావాలు ఎక్కువైపోయి ఈ ముందుకు కూడా రావచ్చు, ఈ ముందుకి ఫ్రంట్కి కూడా వాళ్ళు రావచ్చు. కనుక మీరు గబుక్కున వచ్చేస్తే ఒకసారి కూర్చుని పోతే నేను స్టార్ట్ చేస్తాను, లేకపోతే డిస్టర్బెన్స్గా నాకు ఉంటుంది. ఓకే, ఈరోజు అంశాన్ని చూసుకుందాం. ఈరోజు నా అంశం యెహోవా మహిమ నీ మీదకు వచ్చి ఉన్నది. అందరు చెప్పండి. నీ మీదకనంటే మీరేం చేయాలా? మరొకసారి చెప్పండి. వచ్చుచున్నది. అది నా అంశం. ఈరోజు నా అంశం దేవుని మహిమ మన మీదకి వచ్చి ఉన్నది, నా మీదకి వచ్చి ఉన్నది. ఆమెను చెప్పండి. హల్లెలూయా చెప్పండి. చేతులు ఎత్తండి. అంటే ఇంకా మీకు పిల్లలకు చెప్పినట్టుగా చెప్పాల్సి వస్తుంది. నేను చెప్పకుండా మీరు చెయ్యాలి పనులు. అంటే నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వుగా చేయాలి. కరెక్ట్గా 11 అయింది. నేను కొద్ది నిమిషాలు ఈ మాటలు చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు ముందుగా చదివించేస్తాను. చూడుము, భూమిని చీకటి నీకు వెలిగి వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ. మెల్లి చదువు. 60వ అధ్యాయము ఇప్పుడు చూడండి అమ్మా. చదువు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ
నీ మీద కనబడుచున్నది. ఉమ్, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, ఉమ్, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ఉమ్, కన్నులెత్తి చుట్టూ చూడుము, ఉమ్. వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఒంటెల సమూహము మిద్యాను ఏఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షేబ నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు. యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. చాలు ప్రియులారా, ఇవన్నీ కూడా వాగ్దాన సంబంధమైన మాటలు ఇక్కడ చాలా వరకు రాశారు. చర్చికి వచ్చినప్పుడు బైబిల్ తెచ్చుకోవాలా, వాక్యం చెప్తున్నప్పుడు వాక్యాన్ని తీసి చూడాలి. మనం కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ట్రైన్ ఎక్కుతున్నప్పుడు టికెట్ తీసుకొని ఎక్కుతాం, బస్ ఎక్కినప్పుడు టికెట్ తీసుకొని ఎక్కుతాం, ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు హాల్ టికెట్ పట్టుకొని ఎక్కుతాం. కానీ అన్నిటికంటే నెగ్లిజెన్స్ ఏంటంటే గుడికి వచ్చినప్పుడు చేతులు ఊపుకొని వస్తాం. అది కొంచెం పొరపాటు. కనుక దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు దేవుని గౌరవించాలి, దేవుణ్ణి హానర్ చేయాలి. ఐ లవ్ యూ జీసస్, ఐ హానర్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను గౌరవిస్తున్నాను అని చెప్పడం. బైబిల్ పట్టుకు రావడం ఏంటంటే దేవుణ్ణి గౌరవించడం. ఒకవేళ బైబిల్ కనబడకుండా ఉండాలంటే మోటార్ సైకిల్లోనో లేకపోతే కవర్లోనో బ్యాగ్లోనో పెట్టేసుకొని తెచ్చుకోవాలి. బైబిల్ హస్తభూషణం. క్రైస్తవునికి బైబిల్ అనేది హస్తభూషణం. ఈ బైబిల్ ఈ ప్రపంచంలో రావడానికి విలియం కేరీ గారు ఎంతో కష్టపడ్డారు, తన జీవితమే పణంగా పెట్టారు. కనుక ఇక్కడ చూస్తే ఈ విషయాలు చూస్తే కటిక చీకటి జనముల మీద కమ్ముచున్నది, భూమిని కటిక చీకటి కమ్ముచున్నది. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనముల మీద కమ్ముచున్నది. ఆ రెండిటికి మీద రాస్తున్నాడు, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. కింద చీకటి రాశాడు, మీద వెలుగు నీ మీద ఉదయించును. ఇంకా మీద రాస్తున్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము. ఈ మాటలు ఇవి ప్రవచనాత్మకమైన సందేశం. దీంట్లో సంఘానికి, కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి కావలసిన ఉపదేశం ఉంది. దేవుడు సృష్టిలో చీకటిని వెలుగుని కలిసి ఉండడానికి ఏర్పాటు చేయలేదు. ఆయన మొట్టమొదటిగా ఈ లోకంలో చేసిన పని ఏంటంటే వెలుగుని చీకటిని ఏం చేశాడు? వేరుపరిచాడు. దేవుడు మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే వెలుగుని చీకటిని వేరు చేయడం. ఫస్ట్ ఆయన చేసిన పని. అంటే వెలుగు చీకటి కలిసి బ్రతకలేదు, బ్రతికితే కష్టం. వెలుగు వెలుగులాగా ఉండాలా, చీకటిలా ఉండాలా. వెలుగు మనిషికి దారి చూపిస్తుంది, చీకటి మనిషికి అధోగతిలోకి పడేస్తుంది. వెలుగులో మనిషి నడవగలడు, ముందుకు కొనసాగలడు. చీకటి మనిషిని ముందుకు నడవనివ్వదు, ముందుకు సాగనివ్వదు. వెలుగు తప్పేదో ఒప్పేదో, ఏది చెయ్యాలో ఎలాగ నడవాలో చూపిస్తుంది మనిషికి. చీకటి అది అసలుకి చేస్తున్నదేదో, ఏది పట్టుకుంటున్నామో, ఏది ముట్టుకుంటున్నామో, ఎక్కడికి వెళుతున్నామో అనేది మనకి తెలియకుండానే ఆ చీకటిలో మనం నడుస్తుంటాం. చాలాసార్లు ఇవి తెలిసినట్టుగా ఉంటుంది మనకి, అది తెలుసు అని అనుకుంటుంటాం, కానీ తెలియకుండానే వెళుతుంటుంది. లోతైన విషయాలు ఏంటంటే వెలుగు చీకటే పెద్ద క్రైస్తవ జీవితానికి ఈ రెండు ఒక దిక్సూచి లాంటివి. అందుగురించి దేవుడు అంటాడు, నేను లోకానికి ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. ఎందుకు వెలుగై ఉన్నాడంటే చీకటిని వెలుగుగా మార్చడానికే వెలుగై ఉన్నాడు ఆయన.
అంటే చీకటిని వెలుగుగా మార్చడానికి లోకానికి వచ్చాడు. నువ్వు వెలుగై ఉంటే మాకేంటి, మేము ఇంకా చీకట్లో ఉంటాం అని అనుకుంటే ఆయన ఇష్టం, అది మన ఇష్టం. ఆయన అంటున్నాడు, నేను వెలుగై ఉన్నాను, మీరు ఎలాగున్నారో నాకు తెలియదు కానీ నేను వెలుగై ఉన్నాను అని చెప్తూ ఆగిపోలేదు. నేను వెలుగై ఉన్న ప్రకారము అంటే అర్థం ఏంటి? నా వెలుగులోకి మీరు వస్తే, నా ప్రభావం మీ మీదకి వస్తే, నా వెలుగుమయమైన ఈ తేజస్సు మీకు తగిలితే మీలో ఉండే చీకటి ఆటోమేటిక్గా పోతుంది. నేను ఇప్పుడు చీకట్లో ఉన్నానండి, చర్చిలో నన్ను కూర్చుని పెట్టారు, చీకట్లో ఉన్నాను. ఎవరైనా ఒక్క టార్చ్ లైటో లేకపోతే ఒక కొవ్వొత్తో లేకపోతే సెల్ లైటో పట్టుకొని వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా నాకు దారి తెలిసిపోతుంది. అది ఒక్కటే కానీ అది మనందరికీ ఏమైపోద్ది, తెలిసిపోద్ది. చీకట్లో ఉన్న మనకి ఒక మార్గం చూపిస్తుంది. చూపించినా సరే, మనకి తెలిసిపోయినా సరే, నేను ఈ చీకట్లోనే ఉంటాను అనుకున్న వారికి ఇంకేమీ ఏది చేయదు. కొన్నిసార్లు తెలుసుండి కూడా తెలియనట్టుగా యాక్ట్ చేస్తాం మనం. అది తప్పని తెలుసుండి, అది చేయకూడదని తెలుసుండి, వెళ్ళకూడదని తెలుసుండి, మాట్లాడకూడదని తెలుసుండి, దేవునికి ఇష్టం లేదని తెలుసుండి, దేవుడు వెలిగించడానికి వస్తుంటే నేను వెలుగై ఉన్న ప్రకారం మీరు వెలుగై ఉండండి అంటే, నువ్వు వెలుగైతే వెలుగున్నావు, కానీ నేను మాత్రం ఈ చీకటిని విడిచిపెట్టను. అందు గురించి అంటున్నాడు, చాలా వెల్కమ్ అడ్రస్లు ఇచ్చాడు దేవుడు. దప్పికొన్న వారులారా నా యొద్దకు రండి అని చెప్పాడు. ప్రయాసపడి భారం మోయిచున్న వారులారా నా యొద్దకి రండి అని చెప్పాడు. ఆకలితో ఉన్న వారులారా వచ్చి కొని భోజనం చేయండి అని చెప్పాడు. చాలా వెల్కమ్ అడ్రస్లు ఇచ్చాడు. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నేను వెలుగై ఉన్నాను, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఇక్కడ కూడా ఒక అడ్రస్ చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ప్రస్తుతం ఎక్కడున్నావో నువ్వు తెలుసుకో. ఒకవేళ చీకట్లో ఉండినట్టుగైతే, చీకటినే నువ్వు ప్రేమిస్తుంటే, చీకట్లో నువ్వు జీవిస్తుంటే, చీకటినే నువ్వు వెంబడిస్తుంటే, వెలుగు నీకు కావాలా, వెలుగు నీకు అవసరం. ఎందుకంటే ఆదిలో చీకటి వెలుగు కలిసిపోతే, అసలుకి ఫస్ట్ నేను చేసిందే అది, వెలుగుని చీకటిని వేరు తీశాను. వెలుగుకి చీకటితో పొత్తు లేదని నేను చెప్పాను. కనుక ఈ చీకటిని వేరు చేసే నిన్ను వెలుగుమయుడిగా చేయాలనుకుంటున్నాను, వెలుగు సంబంధిగా నేను చూడాలనుకుంటున్నాను. కనుక ఇక్కడ అంటున్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది అని చెప్పి ఊరుకోలేదు. వచ్చి ఉన్నది అని అంటే, వస్తే వచ్చింది అని ఊరుకోలేదు. ఇగో నీకు మరొక అడ్రస్ ఇస్తున్నాను, లెమ్ము అంటే ఎక్కడ? నువ్వు చీకట్లో ఉన్నావు కనుక నువ్వు లెమ్ము, నువ్వు లే, నువ్వు ఉండే స్థలం నుంచి నువ్వు లే, నువ్వు పడిపోయిన పరిస్థితుల నుంచి నువ్వు లే. దారి లేకుండా, తన్ను లేకుండా, గురి లేకుండా, ఒక భద్రత లేకుండా, ఒక క్షేమం లేకుండా ఇటు అటు తిరుగుతున్నావేమో. ఇంట్లోకి వెళ్తే శాంతి లేదు, బ్రతుకులోకి వెళ్తే శాంతి లేదు, రోడ్డు మీదకి వస్తే భద్రత లేదు, ఉద్యోగంలోకి వెళ్తే భద్రత లేదు. నువ్వు శాంతి లేని జీవితం జీవిస్తున్నావు. లెమ్ము, ఎందుకంటే వెలుగును నేను నీ చీకటిలో ఈ చీకటి రేఖలు తొలగించి నేను వెలుగుని ప్రకాశింపచేస్తాను. లెమ్ము. అక్కడ అంటున్నాడు, తేజరిల్లుము అంటే అర్థం ఏంటి? వెలిగించుకో. తేజరిల్లుము అంటే వెలిగించుకో. ఈ రోజు నుంచి నీకు ఒక వెలుగును ప్రకాశింపచేయాలనుకుంటున్నాడు, ఒక వెలుగుని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అందు గురించి ఆయన అన్నాడు, పగలకు వెలుగుని ఏం చేయడు, పగలనియు చీకటికి రాత్రి అంటే ఈ రెండింటిని విడదీసిన తర్వాత చీకటికి రాత్రనియు వెలుగుకు పగలనియు పేరు పెట్టాడు. ఇప్పుడు ఆలోచిద్దాం. పగలలో చేసిన పనులు, రాత్రుల్లో చేసిన పనులు మీరు చూడండి. రాత్రి అందరికీ ఇష్టం ఉండదో, కొంతమందికి ఇష్టం ఉంటుంది. రాత్రి చేసే పనులు వేరుగుంటాయి, పగలు చేసే పనులు వేరుగుంటాయి. రాత్రి పనులు కొన్నిసార్లు మన జీవితానికి మనకు నష్టం కలిగిస్తాయి, మన బ్రతుకులకు చెడ్డ పేరు తెస్తాయి, మన జీవితాల్ని ఏదో ఒకరోజు పట్టించేస్తాయి అవి. కానీ పగలు
వెలుగుమయమైన పగలు మన జీవితాల్ని కాపాడుతాయి, మన జీవితాన్ని తెప్పరల్ల చేస్తాయి, మన జీవితాన్ని, ఇక్కడ ఒక మాట వాడాడు, తేజరిల్ల చేస్తాయట, తేజరిల్ల చేస్తాయట. ఇక్కడ ఎందుకు నిన్ను రమ్మంటున్నాడు, ఎందుకు నిన్ను కోరుకుంటున్నాడు, ఎందుకు నీకు రమ్మని చెప్తున్నాడు, ఎందుకు నీకు వెల్కమ్ అడ్రస్ ఇస్తున్నాడు అంటే నీ మీద ఆయనకు ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు ఎందుకు అనంటే నీకు ఆయనకు ఒక ప్రత్యేకమైన తలంపు ఉంది. దాన్నే తెసలోనికయ పత్రిక 5వ అధ్యాయంలో రాస్తాడు. మొదటి తెసలోనికయ పత్రిక 5వ అధ్యాయంలో రాస్తూ క్రైస్తవ సంఘానికి ఇచ్చిన, అది సంఘంతో చెప్తూ ఆ సంఘంలో మాటలు రాస్తూ ఒక మాట అంటాడు, మీరు వెలుగు సంబంధులు, మీరందరూ వెలుగు సంబంధులను, మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులనై ఉన్నారు. మీరందరూ అని అంటే ఎవరు? ఎవరితో రాస్తున్నాడు అవత్రం? అమ్మ, ఎవరితో రాస్తున్నాడు అవత్రం? మీరందరూ ఇక్కడ ఉన్నారా? వింటున్నారా? మరి ఏం చెప్పరేటి? ఎవరితో రాస్తున్నాడు? అది అన్యులతో కాదు, ఒక ప్రత్యేకమైన జనాంగంతో, దేవుడు పిలుచుకున్న జనాంగముతో, రక్షణ పొందిన జనాంగముతో, మారుమనసు పొందిన జనాంగముతో, కాపర ద్వారా నడిపించబడుతున్న జనాంగముతో, సహవాసముగా కూడుతున్న జనాంగముతో ఒక రాస్తున్నాడు. ఏంటంటే మీరందరూ వెలుగు సంబంధులు, మీరు వెలుగు సంబంధులు. అంటే క్రైస్తవ సంఘానికి వెలుపట ఉన్నవారు ఎవరో నాకు తెలియదు, కానీ మీరందరూ మాత్రం వెలుగు సంబంధులు. ఒకానొకప్పుడు మీరు చీకట్లో ఉన్నారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నేను వెలుగై ఉన్న ప్రకారం మీరు వెలుగై ఉండండి అని సంఘానంలోకి ఆహ్వానించాడు. మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము. అక్కడ మరొకటి చెప్తున్నాడు, మనము రాత్రి వారము కాము అంటే అర్థం ఏంటి? మనము చీకటి సంబంధులము కాదు. దేవుని పిల్లలమైన మనము చీకటి సంబంధులము కాము, చీకటి సంబంధులము కాము, మనము పగటి సంబంధులము, వెలుగు సంబంధులము. మనకు ఒక ప్రత్యేకత ఉంది. ఇంకా మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె కనుక ఇక్కడ క్లాజ్ పెడుతుంది, కనుక ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. సంఘానికి ఇచ్చిన వర్తమానం ఇది. ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. అంటే దేవుడు సంఘానికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. మిమ్ముని ఎందుకు పిలిచానంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు పిలుస్తున్నాడు. 800 సంవత్సరాలు పైపడి సంఘానికి ఇచ్చిన ఒక ప్రవచన వాక్యాన్ని ఇక్కడ యెషయా ప్రవచనంలో చెప్పాడు. తెసలోనికయ పత్రిక అంటే క్రీస్తు తర్వాత రాసిన పత్రికలో క్రీస్తు పూర్వం ఉండే యెషయా ప్రవచనం ద్వారా ఒక మాట రాశాడు. ఇక్కడ అంటున్నాడు, ఇగో ఇక్కడ చర్య చేస్తున్నాడు. మరలా యెషయా గ్రంథానికి వద్దాం. ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద వదియించును. ఇక్కడ మహిమతో ఒక మాట రాశాడు. మహిమ అని అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో దానికి ఏంటి పేరు? మహిమకి పేరేంటండి? మా ఆవిడ పేరు ఏం పేరు? గ్లోరీ అంటే ఏంటి? మహిమ. కనుక అందరూ మహిమ అని పిలాల. అందరూ ఏమని పిలాలా? మహిమ అని పిలాల. గ్లోరీ. ఈ గ్లోరీ ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉంది. మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూస్తే ఈ గ్లోరీ చుట్టూరు ఎవరున్నారంటే కెరూఫులు సెరూపులు ఉన్నారు. ఈ కెరూపులు సెరూపులు ఏం చేస్తున్నారంటే ఈ మహిమను చూడలేకపోతున్నారు. 2 చేతులతో 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు ఎగురుచూ ఉండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడునని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని. మహిమ ఎక్కడుందండి? ఇప్పుడు పరలోకంలో ఉంది. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాట చెప్పాడు. పరలోకములో ఉండే మహిమ భూలోకములో ఉండే నీ కొరకు నా కొరకు దిగివచ్చి ఇక్కడ అంటున్నాడు,
యెహోవా మహిమ నీ మీద నా మీద ఉదయించెను. దేవునికి స్తోత్రం. అంటే దేవుని మహిమ పరలోకములో ఉండకుండా పనికి మాలిన అపరిశుద్ధంగా జీవించే అపవిత్రత లేని మనుషుల మధ్యకు వచ్చి నిన్ను నన్ను వెతుక్కుంటూ నీ మీద నా మీద ఉదయించింది. పరలోకములో ఉండే దేవదూతలు కూడా ఈ మహిమను చూడలేక వారి ముఖాలు కప్పుకొని వారి కాళ్ళను కప్పుకొని ఈ మహిమ ప్రభావిని వారు పసిగట్టలేకపోండి. వాళ్ళు గాన ప్రతిగానాలు చేస్తుంటే ఏమైపోయిందట, కంఠస్వరం వలన గణప కొమ్ముల పునాదులు కదులుచు మందిరపు ధూమముల చేత నిండగా గడగడల వణికిపోచున్న ఆ మహిమ భూలోకములో ఉండే నీ కొరకు నా కొరకు దిగి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మహిమ నీ కొరకు నా కొరకు దిగి వచ్చేసింది. అందుగురించే నేను అంటున్నాను, యెహోవా మహిమ నీ మీద ఉదయించడానికి వెలుగు వచ్చినది. లెమ్మో తేజరిల్లెము. మహిమ మన మధ్యనే ఉంది. వెలుగు సంబంధులు దాన్ని స్వీకరిస్తారు, చీకటి సంబంధులు దాన్ని తోలనాడుతారు. వెలుగు సంబంధులు దాన్ని కోరుకుంటారు, చీకటి సంబంధులు దాన్ని అలాగే వదిలేస్తారు. చీకట్లో ఉండే మనుషులు ఏం చేస్తారంటే వెలుగును కోరుకోరు, వెలుగును స్వీకరించరు. చాలామంది తప్పని తెలుసు కూడా ఆ తప్పుని వెంబడిస్తారు. చేయకూడదని తెలుసు కూడా అదే చేస్తుంటారు. వెళ్ళకూడదని తెలుసు కూడా అక్కడికే వెళ్తుంటారు. అనకూడదని తెలుసు కూడా అలాగే అంటుంటారు. ఎందుకు? మహిమ వారికి అవసరం లేదు. మహిమతో వారు నింపబడడానికి ఇష్టపడరు. మహిమతో నింపబడితే వచ్చే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. మహిమతో నింపబడకపోతే వచ్చే నష్టాలు కూడా ఉన్నాయి. మీరు లూకా రాసిన సువార్త 2వ అధ్యాయంలో చూస్తే యేసుప్రభు శిష్యులు చీకటిలో ఉండేటప్పుడు, భయంతో ఉండేటప్పుడు, ఆందోళనతో ఉండేటప్పుడు అక్కడ ఫరో రాజు యొక్క భయం, అలాగనే గజదొంగ యొక్క భయం, రోమా చక్రవర్తి యొక్క భయంతో ఊరు బయట ఉండే గొర్రెలు కాసుకుంటుంటే ఆకాశము నుంచి వారి చుట్టూ ఏమొచ్చింది? ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. ఎందుకంటే ఈ మహిమ వచ్చిన చోట భయం పారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ మహిమ వచ్చిన చోట దేవుని శుభవార్త వినబడుతుంది. దేవునికి స్తోత్రం. మహిమ వచ్చిన చోట ఒక నూతనమైన కొత్త మార్గం వెలుస్తుంది. మహిమ వచ్చిన చోట ప్రభువైన యేసుకు ఒక మార్గం ఏర్పడుతుంది. ఆలోచిస్తున్నారా మీరు? దేవుని మహిమ మన చుట్టూ ఉంది. ఈ మహిమ కావాలనుకుంటే, మహిమ కోరుకుంటే నీ యొక్క భయం పారిపోతుంది. చాలామందికి రకరకాలైన భయాలు ఉంటాయి. ఏమైపోద్దో, చచ్చిపోతానేటో, హార్ట్ ఫెయిల్ అయిపోద్దేటో, గుండె పగిలిపోద్దేటో. చాలాసార్లు చాలామందికి భయం 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 భయం. ఎందుకో నాకు మరణం అంటే భయం ఉండదు. చచ్చిపోతే చచ్చిపోతాం, చచ్చిపోతే చచ్చిపోతాం. చాలామంది అంటారు, ఎలాగండి తిరిగేస్తున్నారు, ఎలాగండి తిరిగేస్తున్నారని. ఇప్పుడు ఎందుకు కూర్చొని మాట్లాడుతున్నాను, నిలబడలేదంటే మధ్యాహ్నం నాకు 2 మీటింగులు ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత మరొక మీటింగ్ ఉంది, దాని తర్వాత మరొక ఒక మీటింగ్ ఉంది. ఈ 2 మీటింగుల్లో నేను మాట్లాడాలా, 2 మీటింగులకి వెళ్ళాలి కనుక, కొంచెం నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కనుక, నాకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కనుక ఇప్పుడు నేను కాపాడుకుంటున్నాను నా శరీరాన్ని. ఒకవేళ ఆయుష్ దేవుడు తీసుకుంటే నేను ప్రార్థన చేస్తున్నాను, నీ సేవకు పనికి రాకపోతే తీసుకుపోతాం. చాలామందికి మరణం అంటే భయం, చాలామందికి మనుషులంటే భయం. ఆడు కొట్టేస్తారేటో, వీళ్ళు పొడిచేస్తారేటో, అక్కడ ఇదేటో అయిపోద్దేటో, వీళ్ళు ఇక్కడ అయిపోద్ది. దేవుని చిత్తం లేకుండా ఏదీ జరగదు. దేవుని చిత్తం లేకుండా ఏదీ జరగదు. మనం అనుకుంటుంటే అయిపోద్దా? మనం కాపాడుకోవాలంటే కాపాడుకోగలమా? మనం ఆలోచిస్తుంటే ఏదైనా జరిగిపోద్దా? మనం వాక్యం చదువుతున్నాం కదా, వాక్యంలో ఏముంది? ఒక్క వెంట్రుకు కూడా ఓడదట, రాలిపడదట. దేవుని చిత్తం ఎక్కడ? మీ అందరికి ఒక మాట చెప్తున్నాను,
భయపడిపోవద్దు, దేనికి భయపడిపోవద్దు. నేను మొన్న ఒక వృద్ధులతో వెళ్ళి చాలాసేపు కూర్చున్నాను. వాళ్ళకి ఎవ్వరూ లేరు, చాలాసేపు కూర్చొని మాట్లాడాను నిన్ను. ఆవిడికి భయం, ఇంకేం అనారోగ్యం లేదు, ఆవిడికి భయం. ఆవిడికి ధైర్యం చెప్పాను, దగ్గర కూర్చున్నాను, ఆయనతో మాట్లాడాను. ఒకే ఒక కూతురు ఉందట, ఆ కూతురు ఎక్కడో కంచిల్లో ఉందట. వాళ్ళిద్దరూ పాపం వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు. ఏంటయ్యా ఎలా బ్రతుకుతున్నారంటే, ఏదో పనికి వెళ్తే నేనేదో చేసుకోగలను, కానీ ఈ అమ్మను వదిలేసి నేను వెళ్ళలేను. అప్పుడు అనిపించింది భర్తాభార్యల బంధం ఎంత గొప్పదని. భర్తాభార్యల బంధం ఎంత గొప్పది. అందరూ మనం విడిచిపెట్టేస్తారు, కానీ చివరికి ఎవరు విడిచిపెట్టరు? భార్యని భర్త, భర్తని భార్య విడిచిపెట్టరండి. సచ్చినంతవరకు అలాగా గమ్మేసి అంటించినట్టుగా ఉంటారు. ఆయన మాటలు వింటుంటే నాకు అనిపించింది. కానీ వాళ్ళకు ఉండే జబ్బు ఏంటంటే, జబ్బేట్లేదు, భయం. కానీ దేవుని మహిమ ఉన్న చోట భయం ఏమైపోతుంది? పారిపోతుంది. దేవునికి స్తోత్రం. శిష్యులు అక్కడుండే కాపరులు భయంతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. అమ్మో ఏమైపోద్దని ఆందోళనతో ఉన్నారు. ఊరికి దూరంగా ఉన్నారు. సడన్గా ఆ కాంతివంతమైన వెలుగు వచ్చినప్పటికి జడిసిపోతున్నారు. కానీ ఆ మహిమలో నుంచి ఒక మాట వినబడ్డది, భయపడకుడి, మీకు ఒక రక్షకుడు వస్తున్నాడు. భయాన్ని నుంచి పారదోలే రక్షకుడు వస్తున్నాడు, భయాన్ని తీసివేసే రక్షకుడు వస్తున్నాడు. ఆయన రాకముందే ఆయన మహిమను మీ మధ్యకు పంపించాడు. ఈరోజు చాలాసార్లు దేవుని మహిమ గురించి చాలామంది కేర్ చేయరండి. దేవుడు అంటే చాలామందికి లక్ష్యం ఉండదు, లక్ష్య పెట్టరు. దేవుడు అంటే లెక్క లేకుండా చూస్తారు. మనం నీతిమంతులం కాదు, పరిశుద్ధులం కాదు, ఏదైనా కొంచెం పొరపాట్లు చేస్తుంటాం. కానీ పిల్లలు మాట బయటికి ఇటు వెళ్ళకూడదు. చాలాసార్లు మన జీవితాల్లో మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన శక్తివంతుడు, ఆయన సర్వాధికారి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో మరొక మాట అంటాడు, ఈ మహిమ గురించి చెప్తూ, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అక్కడ భయం పారదోలేస్తాడట. రెండోది మహిమ ఏమవుతుందట? బహుగా ఫలింప చేస్తాదట. దేవునికి స్తోత్రం. మహిమ భయాన్ని పారద్రోయడమే కాదు, కానీ ఇక్కడ మీరు బహుగా ఫలించుట వలన అంటే ఆయన మహిమపరచబడడానికి, ఆయన గణపరచబడడానికి, ఆయన హెచ్చింపబడడానికి ఏం చేస్తాడట? ఆయన మన బహుగా ఫలింప చేస్తాడు. నువ్వు నేను ఆశీర్వదింపబడాలంటే, నిన్ను నేను హెచ్చింపబడాలంటే మాయలు మంత్రాల వలన హెచ్చింపబడం, మన తెలివితేటల వలన హెచ్చింపబడం, మనకుండే టాలెంట్స్ బట్టి, మనకుండే తెలివితేటలు బట్టి, మనం బాగా చదువుకున్నామండి, మేము గొప్ప తెలివైన, అది కాదు. ఆయన మహిమపరచబడ్డానికే దేవుడు మనని బహుగా ఫలింప చేస్తున్నాడు. ఫలింప చేయడానికి ఉండే సాధనం ఏంటంటే, ఫలింపు అంటే అర్థం ఏంటంటే నీ ఉన్న స్థితిని అభివృద్ధి చేయడం. అంటే ఉన్న స్థితిలో ఉండే ఆటంకాలు, ఉన్న స్థితిలో ఉండే పరిస్థితులు ఆ ముందు రాస్తాడు. ఎండిపోయిన చెట్టులో చాలా కొమ్మలు ఫలింపని ఉన్నాయి. చదువమ్మ అవి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ. అంటే ఫలింపని ఉన్నాయి. క్రైస్తవుల్లో కూడా చాలాసార్లు చాలా వరకు ఫలింపన ఉన్నాయి. దేవునికి ఇష్టం లేనివి, దేవునికి కష్టం కలిగించేవి, మనకి నష్టం కలిగించేవి, మన కుటుంబానికి శాపం తెచ్చేవి, మన పిల్లలకి నష్టం కలిగించేవి, మన భర్తకి మన భార్యకి ఇబ్బంది చేసేవి, అవి అర్థం అవ్వవు. ఎప్పుడో ఒకసారి మనం పడిపోయినప్పుడు అప్పుడు అనుకుంటా, అరే అలాగ చేసి ఉండకపోతే ఈ నష్టం రాకపోనేమో, అలాగ చూడకపోతే మనం ఈ నష్టం రాకపోయినాము, ఎప్పుడో అనుకుంటాం. అప్పటికి నష్టం జరిగిపోద్ది. ఫలించినవని మనకు తెలిసిపోయింది కదా. తెలిసిపోయినప్పుడు ఏం చేయాలట? చదువమ్మా. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయడానికి అప్పచెప్పం మనం.
ఫలించాలని ఉంటుంది, అభివృద్ధి చెందాలని ఉంటుంది, సంపాదించాలని ఉంటుంది, మంచిగా బ్రతకాలని ఉంటుంది, ఆరోగ్యంగా ఉండాలని ఉంటుంది, దీవించబడాలని ఉంటుంది, ఆశ్రయింపబడాలని ఉంటుంది, సమాజంలో ఘనత ప్రభావం కావాలని ఉంటుంది. ఎవరము దిక్కుమాలిన వారిగా దరిద్రులుగా ఉండాలని ఎవరికైనా ఉంటుందా? వ్యాపారంలో నష్టం రావాలని ఎవరికైనా ఉంటుందా? ఉద్యోగంలో సస్పెండ్ అయిపోవాలని ఎవరికైనా ఉంటుందా? కానీ దానికి ఆటంకాలు కొన్ని ఉన్నాయి, ఫలించడం ఉన్నాయి, దేవునికి ఇష్టం లేనివి కొన్ని ఉన్నాయి, దేవునికి కష్టం కలిగించేవి కొన్ని ఉన్నాయి. కానీ దేవుని మహిమ నిన్ను ఫలింప చేయడానికే, బహుగా ఫలింప చేయడానికి, దేవునికి స్తోత్రం, ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి, శక్తివంతమైన జీవితం జీవించడానికి ఉంది. కానీ శక్తివంతమైన జీవితం జీవించకపోవడానికి కారణం నువ్వు ఫలించకుండా, నీకు ఆ నిమిషానికి నువ్వు ఫలిస్తావు, ఆ నిమిషానికి నీకు బాగా ఉంటుంది, ఆ నిమిషంలో నువ్వు చేసినవి నీకు చాలా ఆనందంగా ఉంటాయి. కానీ తర్వాత అవి చెత్తగా నీకు కనిపిస్తాయి. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని. అంటే ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలంటే దానిలోని పనికిరాని తీగలను దాంట్లో పనికిరాని ఉన్నాయి, ఫలించేవి ఉన్నాయి, పనికిరానివి ఉన్నాయి, ఒకే చెట్టుకున్నాయి అవి. మనుషులమైన మనం ప్రార్థన చేస్తాం, భక్తిగా ఉంటాం, బైబిల్ చదువుతాం, కానీ అప్పుడప్పుడు చేయకూడనివి కూడా చేస్తుంటాం. కానీ ఆ చేయకూడనివి ఫలించని ప్రతి తీగ పారవేస్తే నువ్వు బహుగా ఫలించటం వలన నీ తండ్రిని మహిమపరచబడతావు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, ఇదిగో లెమ్ము తేజరిల్లెము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. దేవుని మహిమ ప్రకాశిస్తుంది. ఈ మహిమలోకి వస్తే నీకు భయం పోద్ది, ఈ మహిమలోకి వస్తే నువ్వు బహుగా ఫలిస్తావు, నీ మహిమలోకి వస్తే నువ్వు ఆశీర్వదింపబడతావు, ఈ మహిమలోకి వస్తే నువ్వు దీవించబడతావు, ఈ మహిమలోకి వస్తే నీ కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల్లో నీకు వస్తాయి. రావని చెప్పలేదు, అక్కడక్కడ ఫలించనివి ఉన్నాయి. కానీ నువ్వు తెలుసుకో, వాటిని పెరికివేయాలని సంగతి నీకు తెలుసు. తెలీదా? మనకి తెలుసు. ఇది చేస్తే నష్టం వాటిల్లుతుంది, తెలీదా? తెలుసుండి మనం పొరపాట్లు చేస్తుంటాం, చేయకూడనివి చేస్తుంటాం. చాలాసార్లు మన జీవితాల్లో మనం నష్టపోవడానికి కారణం దేవుడు కాదు. నష్టపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? ఏం ప్రార్థన అండి, ఏం భక్తి అండి అని అంటాం. అది బుద్ధిహీనులు పలికే మాట. ఏం భక్త? దేవుడు అన్యాయం చేయుట అసంభవం. దేవుడు తప్పు చేస్తాడంటావా? నువ్వు తప్పు చేసావు కనుకనే ఏదో జరిగింది. నేను ఇష్టం వచ్చినట్టుగా రోజుకో మీటింగ్, పూటకో మీటింగ్ చేసి నా ఆరోగ్యం పోగొట్టుకుంటే దేవుని కొరకే తిరిగాను కదండి అని అంటే, తిరగొద్దని డాక్టర్ చెప్పాడు, తిరుగుతున్నాను. కానీ ఎవడ తప్పు? మొగమాటం. ఈరోజు వెళ్ళవలసిన మీటింగు ఒక పెద్ద ఆయన పెట్టుకున్నాడు, తప్పు, వెళ్ళకూడదు. ఆదివారం నేను ఒక్క మీటింగ్లో మాట్లాడమే నాకు సహజం, వెళ్ళవలసి వస్తుంది. దానికి ఎవరో పెద్దలు వస్తారు, నేను కూడా వెళ్ళాలా, ఆయన కోరుకుంటున్నాడు. అక్కడైతే మీరు ఇవన్నీ అంటే లోక సంబంధమైన ఈ పరిస్థితులు నాలోకి ఎంటర్ అయిపోయేవేమో అని అనిపిస్తుంది. ఆ గొప్పోళ్ళ గురించో, ఆ పెద్దోళ్ళ గురించో, ఆ ఆళ్ళ గురించో నేను వెళుతున్నానేమో. ఫలించిన ప్రతి తీగ నువ్వు పెరికి వేయకపోతే, నువ్వు నరికేయకపోతే నువ్వు బహుగా ఫలించలేవు. నీ భయాన్ని పారదోలుతుంది, నిన్ను బహుగా ఫలించడానికి సహాయం చేస్తుంది. నీలో ఉండే పనికిమాలినవన్నీ నరికి పారవేస్తుంది. అలాగనే యోహాను సువార్త అపోస్తుల కార్యం 7వ అధ్యాయము
54 నుంచి 56 వచనం. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 54. ఇది కంప్లీట్గా డిఫరెన్స్. ఈ ఫలింపు కొరకు చూస్తే వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము ఒకసారి నా వైపు చూడండి. ఇక్కడ ఉండే చేసే పని ఏంటంటే, స్టెఫన్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు, చాలా అద్భుతమైన పరిచర్య చేస్తున్నాడు. ప్రతి పూట కొత్తాత్మల సంఘానికి నడిపిస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ప్రభుత్వం ద్వారా తనకు ఒక ఆర్డర్ వచ్చింది, నువ్వు చేయొద్దని. ఈయన అన్నాడు, నేను చేయడం తప్పు లేదు, ప్రభు కొరకు నేను బ్రతుకుతాను, నేనేమి పనిచి తప్పు చేయడం లేదు, నేను తప్పు చేయడం లేదు, దేవుణ్ణి ప్రకటిస్తున్నాను, నేనేం తప్పు చేయడం లేదు. ఆర్డర్ వచ్చింది, ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. వాళ్ళకి కోపం వచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి చెరసాల్లో పెట్టలేదు. రే ఈడు సువార్తకి ఇలాగే వదిలేస్తే తక్కిన వాళ్ళు సువార్త చేస్తారని వీటి చంపడానికి తీసుకెళ్ళి ఒక గొయ్యి తీసి గొయ్యిలో పెట్టి రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం. ఇక్కడ శిక్ష కోర్టు వేయలేదు. అన్నా కైప్ అనే ఒక మతాధికారులు, అక్కడ శాస్త్రులు పరిచయులు కలిసి వాళ్ళ ఆదాయం తగ్గిపోద్దని, వారుకుండే పరిస్థితులు తారుమారు అవుతాయని మత ప్రాబల్యంతో ఈనాడు ఆర్ఎస్ఎస్ లేకపోతే విశ్వ హిందూ పరిషత్తు, బీజేపీ వీళ్ళందరూ చేస్తున్నట్టుగా ఆ రోజు పట్టకన వచ్చేసి పట్టేసి లోనకు తోసి కొడుతుంటే ఈయన లొంగలే. ఈరోజు మనకు అలాంటి పరిస్థితులు వస్తే ఎంతమంది క్రైస్తవులుగా ఉంటామో, ఎంతమంది హిందువులు అయిపోతారో తెలియదు. దేవుని కొరకు నేను ఖచ్చితంగా బ్రతుకుతాను అన్నవారు ఎంతమంది ఉంటారో తెలియదు, ఎంతమంది బతుకుతారో తెలియదు. వ్యక్తిగతమైన ఆలోచించుకుంటే ఎంతమంది దేవుని కొరకు జీవిస్తారు. నరకం వెళ్ళిపోతాం కానండి, బతికున్నంతకాలం బాగా బతకాలి కదండి అని ఎంతమంది డెసిషన్ చేసుకుంటే, కానీ స్టెఫన్ ఒక్కడే మిగిలిపోయాడు. అప్పుడు క్రైస్తవులు లేరా అంటే క్రైస్తవులు ఉన్నారు అప్పటికి. ఎందుకంటే అక్కడ తర్వాత చూస్తే క్రైస్తవులు చెదిరిపోయారని వాక్యంలో ఉంది. మీరు ఆ అధ్యాయం అంతా చదివితే దీనికి ఎవడు పెద్ద మనిషి అంటే పౌలు. దీనికి పెద్ద మనిషి ఎవడు? సౌలు. అప్పటికి మారు మనసు పొందలేదు ఇంకా సౌలు ఒడ్డును కూర్చున్నాడు. ఒరే రాళ్ళతో కొట్టి చంపండి అన్నాడు. రాళ్ళతో కొడుతుంటే ఈయన ప్రార్థన చేస్తున్నాడు. పని బతిమాలుకోవడం లేదు, రాళ్ళతో కొడుతుంటే విచిత్రమైన ఘట్టమండి. అలాంటి భక్తులు చేసిన అద్భుతమైన ప్రయాస బట్టే ఈరోజు ప్రభువు మనకు దొరికాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు చేసిన త్యాగమైన పనే ఈరోజు యేసు ప్రభు మనకు దొరికాడు. లేకపోతే అందరిలాగే మనం కూడా యెహలోకంలో ఉండే దేవుళ్ళనే పూజించేవాళ్ళం, నరకానికి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ రోజు వాళ్ళు చేసిన పనిని బట్టే మన తాతలు, మన ముత్తాతలు, మన అమ్మ నాన్నలు ప్రభువుని నమ్ముకున్నారు. వారి ద్వారా మనం చదవమ్మా. అక్కడ కొడుతుంటే ఆకాశం వైపు తేరు చూసి ప్రార్థన చేస్తున్నాడు. ఈయన మోకరించాడు, కొడుతున్నారు, రక్తాలు కారుతున్నాయి, బుర్ర పగిలిపోయింది, రక్తాలు కారుతున్నాయి, ఒంటి మీద దెబ్బలు పడుతున్నాయి, రక్తాలు కారుతున్నాయి. చూస్తుంటే శ్రమలలో కూడా దేవుడు మహిమను పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమలలో కూడా దేవుని మహిమను పంపించాడు. భయపడుతున్న వారికి కాదు, దేవదూతలకి కాదు, కష్టాల్లో ఉన్న వారికి కాదు, ఫలింపు లేని వారికి కాదు, ఇంకా కొద్ది నిమిషాల్లో చనిపోతున్న వారికి కూడా దేవుడు మహిమను పంపించి ఆ మహిమలో ఏం చూపించాడు తెలుసా? ఆకాశము తెరవబడిటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండిటయు చూచుచున్నానని చెప్పిన. దేవునికి స్తోత్రం. ఇది చదివినప్పుడు మనం ఒకటి ఛాలెంజ్ చేసుకోవాలి. ఇలాంటి బతుకు నాకు వస్తే అంత బాగున్నాం, ఇలాంటి బతుకు నేను కూడా బతికితే, దేవుడి కొరకు అవసరమైతే చచ్చిపోవడానికని సిద్ధపడిపోవాలా. దేవుని కొరకు అవసరమైతే ఏమైతే అయ్యింది నా జీవితం, చస్తే పరలోకం వెళ్ళిపోతాను. మనం సంపాదించిన ఆస్తి మన పిల్లలకు ఉంటుందో,
తర్వాత ఏం చేస్తారో కానీ మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం చచ్చిపోయిన తర్వాత మన ఆస్తి అంతా వీళ్ళు ఏం చేస్తారో తెలియదు, కానీ మనం బ్రతికుండేటప్పుడు ప్రభువునికి సంపాదించుకుంటే, ప్రభువుతో జీవిస్తే మనకి ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది ఎక్కడ? పరలోకం. దేవునికి స్తోత్రం. మనం చేస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ మనం వాడం. మనం బ్యాంకుల్లో వేసుకున్న డబ్బు, మనం కొన్న ఆస్తి ఎవరో మనం నోరు కొట్టుకొని సంపాదించిందంతా మన భార్య మన పిల్లలు వాడుతారు. కానీ మనం సంపాదించింది ఏంటంటే పరలోకాన్ని సంపాదించుకుంటాం. ఈరోజు నేను అడుగుతున్నాను, ఎంతమంది స్టెఫన్లాగా జీవించగలం? ఇక్కడ దేవుని మహిమ మరొక పని చేసింది. చదువమ్మ ఇంకా. అప్పుడు వారు పెద్ద కేకులు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి. ప్రియులారా, ఈయన దేవుని మహిమ, దేవుని దర్శనాన్ని చెప్పుతుంటే వీళ్ళకి అది ఇష్టపడలేదు. యేసు ప్రభు నేను చూస్తున్నాను, దేవుని కుడిపార్శ్వాన ఆయన కూర్చున్నాడు, దేవుని మహిమను నేను చూస్తున్నానని చెప్తుంటే ఈ పనికి మాలినోళ్ళకి ఏం అవ్వలేదు? చెవులు మూసుకొని కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని ఈరోజు యేసుప్రభు అంటే చాలా మందికి ఇష్టపడడం లేదు. యేసుప్రభు అంటే చాలా మందికి ఇష్టపడలేదు. మొన్న ఎయిర్పోర్ట్లో నేను కూర్చుండేటప్పుడు నా ప్రక్కన ఒక పాప, ఒక ముసలాయన, ఒక ముసలమ్మ కూర్చున్నారు. కూర్చుంటే మాట్లాడుతుంటే ఆ మాటల్లోన ఆవిడ రాముడు భక్తురాల్లాగా ఉంది. అక్కడ ఇచ్చేస్తుంటే ఆవిడ ఆ ప్యాంప్లెట్ గట్ట చూసుకొని కళ్ళకు అద్దుకొని బ్యాగ్లో పెట్టుకుంది. చూస్తుంటే నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాలి కనుక బైబిల్ తీసి చదువుతున్నాను. అక్కడ ఇంకా టైం ఉంది కదని చదువుతుంటే, మీరు క్రిస్టియన్సా అని అన్నది ఆవిడ. నేను క్రిస్టియన్స్ అని అంటే, కొంత తిన్నగూరుకున్నదా పెద్ద ఆవిడ, నాకంటే పెద్ద ఆవిడ. ఈ క్రిస్టియన్స్కి ఒకటండి, ఎక్కడ చూసినా ఈ ప్రకటన చేస్తారు కదా అని ఊరుకున్నాను నేను. ఎందుకదే ఎయిర్పోర్ట్ కదా పెద్దలని ఊరుకున్నాను. వాళ్ళు నమ్ముకున్నారు, అందరికీ చెప్తుంటారండి అని అన్నది. నాకు కోపం వచ్చింది. మీకు నేను చెప్పలేదు కదండి అన్నాను. మీకు నేను ఇప్పుడు చెప్పానా అన్నాను. అలా కాదంటది. మీరు ఎడ్యుకేటెడ్ లాగా ఉన్నారు, మీ మాట తీరు బాగోలేదు. మీరు మీ రాముడిది బుర్ర తలకి కళ్ళకి ఎత్తుకొని బ్యాగులో పెట్టుకున్నారు. నేను అడగలేదు కదా మీకు. నేను నా బైబిల్ చదువుకుంటున్నాను, నేను పెట్టాను. ఇది బైబిల్ అని మీరు అడిగారు, బైబిల్ అని చెప్పాను. చదువుకుంటున్నాను, చూశారు. మొట్టమొదటి మాట ఏంటన్నారు? క్రిస్టియన్స్ ఒకటండి, అందరినీ రమ్మని చెప్తారని. ఇవి మీరు నేను అడగన దానికి మీరే ప్రశ్న వేసి మీరే సమాధానం చెప్తున్నారు. అని చెప్తుంటే ఆ మనవుడు వచ్చి ఇంగ్లీష్లో ఏదో ఒక 10-12 సంవత్సరాలు ఉంటే ఏదో మాట్లాడుతూ ఏ స్కూల్లో చదివిస్తున్నారండి అని అన్న. అప్పుడు చెప్పింది, అది ఏ స్కూల్ అండి అని అన్నాను. క్రిస్టియన్ స్కూల్. ఇప్పుడేంటి అదే స్కూల్ అదే? మరి ఎందుకండి క్రిస్టియన్ స్కూల్లో చదువుతున్నారు? దొరికిపోయింది నాకు. ఇంకా ఎందుకు క్రిస్టియన్ స్కూల్ మానేయండి. అక్కడ ఎందుకంటే ఎలాగాని ప్రార్థన ఉంటుంది, తెల్లవారు ప్రార్థన ఉంటుందండి. ఈరోజు ఉండే పెద్ద నాయకులందరూ కూడా, దేశంలో ఉండే పెద్ద నాయకులందరూ కూడా ఎక్కడ చదువుకున్నారు? క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నారు. ఈరోజు ఉండే పెద్ద నాయకులందరూ క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నారండి. క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నారు. ఒక పెన్ను కొనుక్కుంటే ఫారెన్ పెన్ అండి అని అంటారు. ఒక వీడియో ఏదేదో అంటారు, ఏ సెల్ అది, అదేదో సెల్లు, ఫారెన్ సెల్లు, యాపిల్ ఇదంతా అవి పెట్టుకొని ఫారెన్ సెల్లు వాడుతారు. కానీ ఫారెన్ దేవుడు మాత్రం వాళ్ళకి విషయం అయిపోయాడు. ఏకన మాట్లాడుతుంటే అప్పుడు అలా ఆయన పక్క నుండి, నీకు చెప్పాను కదే, నీ నోరు తినకూడదు, ఒక్క మాట్లాడావు, ఇప్పుడు ఆయన చెప్పిన దానికి సమాధానాలు చెప్పు అని అన్నాడు. అప్పుడు వాళ్ళ కొడుకు వచ్చి దానికి, సారీ సార్, మా మదర్ ఎప్పుడు ఇంతేనండి అని అన్నాడు. నేను ఇంక మరి మాట్లాడలేదు. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇప్పుడే కాదండి, అప్పుడు కూడా ఉన్నాయి ఇవి. ఆ రోజు క్రైస్తవులు చంపే పరిస్థితులు, చంపే ప్రభుత్వాలు,
క్రైస్తవుని హింసించే ప్రభుత్వాలు ఉన్నాయి. ఏంటంటే ఎంత కఠోరమైన శిక్ష. అందరూ చూస్తుండగా పోనీ ఒక్కసారి కత్తితోటి నరికేస్తే బాగుండు. రాళ్ళతో కొట్టి 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 చంపారు. దాని తర్వాత అద్భుతం జరిగింది. మీకు చూస్తే యెరూషలేమంతా సువార్త వినిపించబడ్డది. ఒక్కడిని చంపారు కానీ వేలాది మంది ప్రజలు, 9,000 మంది ప్రజలు అదే ప్రాంతంలో క్రైస్తవులు అయిపోయారు. ఫిలిప్ అనే ఒక దైవజనుడు లేచాడు. 8వ అధ్యాయంలో చూస్తే కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు పరిచర్య చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనస్సుతో లక్ష్యముంచిన అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి ఈ యేసు ప్రభువును ప్రకటించొద్దన్నారు. కానీ ఇప్పుడు దెయ్యాలు వదిలినందరూ ఏం చేశారు? ఇప్పుడు ఒక్కడిని చంపారు, లక్షలాది మంది ప్రజలు రక్షణ పొందారు. ఆ చివరికి ఒక మాట అంటాడు, ఆ దేశము అందుకు ఆ పట్టణములో మిగులు సంతోషము కలిగిన. దేవునికి స్తోత్రం. ఒక్క ఫిలిప్పు, ఒక్క స్టెఫను కుటుంబం ఏడ్చింది, కానీ ఆ దేశానికి గొప్ప ఆశీర్వాదం వచ్చింది. ఇది దేవుడు మహిమ చేసే కార్యం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆలోచించండి. అందుకే దేవుడు వెలుగు వచ్చి ఉన్నది నీకు, నువ్వు వెలుగుగా ప్రకాశింప చేయాలి. ఇంకా కింద మాటలు 2-3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. కట్టిక చీకటి చూడుము, భూమి చీకటి కమ్ముచున్నది. కట్టిక చీకటి జనములను కమ్ముచున్నది. ఏంటి వెలుగు నీకు ఎందుకు ఇచ్చాడంటే, చూడు, కట్టిక చీకటి. నేను రాశాను కదా చాలా సంవత్సరాల క్రితం పాట. చూడరా కన్నులెత్తి చూడరా, బీడు బారి ఉంది మన పొలమురా. చూడరా కన్నులెత్తి చూడరా, బీడు బారి ఉంది మన పొలమురా. జోడు జోడుగా మనము పోదమా, బీడు భూమిలెల్ల సాగు చేదమా. బోడు జోడుగా మనము పోదమా, బీడు భూములెల్ల సాగు చేదమా. లెమ్ము 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 సోదరా, రమ్ము రమ్ము క్రీస్తు వార్త చాటగా. లెమ్ము 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 సోదరా, రమ్ము రమ్ము క్రీస్తు వార్త చాటగా. చీకటి లోకం వెలిగిద్దాం, సాతాను కోటలే కదిలిద్దాం. చీకటి లోకం వెలిగిద్దాం, సాతాను కోటలే కదిలిద్దాం కదిలిద్దాం. లెమ్ము 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 సోదరా, రమ్ము రమ్ము క్రీస్తు వార్త చాటగా. ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇదిగో చూడు, భూమిని చీకటి కమ్ముచున్నది, కట్టిక చీకటి జనములను కమ్ముచున్నది. ఇప్పుడు నువ్వు వెలుగ్గా మారకపోతే కష్టం. దేవుని మహిమ నిన్ను నింపాలనుకుంటుంది, దేవుని మహిమ నీ మీద ప్రభావం చూపడాలనుకుంటుంది, దేవుని మహిమ నిన్ను ప్రకాశింప చేయాలనుకుంటుంది. ఎందుకు తెలుసా? ఈ చీకటి లోకములోకి నిన్ను పంపించాలనుకుంటుంది. ఎందుకు తెలుసా? ఈ ఆరిపోయిన ఈ దివిటీలు, ఈ చీకటిలో మాడిపోతున్న ఈ ఆత్మలను వికసింప చేయాలనుకుంటుంది. ఇంకా ఎంతకాలం చూస్తావు? ఇంకా ఎంతకాలం నేను, నా కుటుంబం, ఇంకా ఎంతకాలం నా జీవితం స్వార్థంతో కూడింది? ఇంకా ఎంతకాలం నేనే 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 అని అనుకుంటావు? దేవుడు అందుకు నిన్ను ఎన్నుకోలేదు, అందుకు నిన్ను ఎన్నుకోలేదు. చూడుము, భూమిని కట్టిక చీకటి కమ్ముచున్నది, కట్టిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అని రాస్తూ అక్కడి నుంచి మరొక ప్రవచనం ఇచ్చాడు. కానీ అది ముడితే మరలా సమయం అయిపోతుంది కనుక ఆ
ప్రవచనాన్ని గురించి తర్వాత ఆలోచిద్దాం. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మహిమ నీ మీదకి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మహిమ నీ మీదకి వస్తే నీలో ఉండే భయం పోతుంది. ఆమెను చెప్పండి. నీ మీద భయం, నీలో ఉండే భయం పోవాలంటే ఆయన మహిమ నీకు రావాలి. ప్రభువా, నీ మహిమ నాకు కావాలని ఒక్కసారి మీ నోరు తెరిచి చెప్పండి. ఎస్, నీ ఆర్థిక పరిస్థితుల్లో భయం, నీ ఆరోగ్య పరిస్థితుల్లో భయం, నీ శరీర సంబంధమైన, మానసిక సంబంధమైన, కుటుంబ సంబంధమైన, భార్య భర్తలు, పిల్లల సంబంధమైన, చాలామంది పిల్లల కొరకు భయపడిపోతుంటారు. ఎక్కడో దూరంగా ఉంటారు, ఎలాగున్నారో ఏంటో. వర్షం వస్తే ఆలుగు జలుబు వచ్చిందేటో అనుకుంటే, ఎక్కడ వర్షం వస్తే ఆలుగు జలుబు వచ్చిందేమని బాధపడతారు. ఎందుకంటే ప్రేమ కదా, ప్రేమ కదా, భయపడుతుంటారు. వాళ్ళు పరీక్షలు రాస్తుంటే మనకు భయం వేస్తుంది, వారు ప్రయాణం చేస్తుంటే మనకు భయం వేస్తుంటుంది. మీకే కాదు, మాకు కూడా అంతే. మా చిన్న కొడుకు మాతో లేడు కనుక మాకు కూడా అంతే. వాడెంతో కష్టపడుతున్నాడు, ఎంతో ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు తనతో ఉండే పార్ట్నరు ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయిపోయింది. ఆ పార్ట్నరు చాలా తనతో ఉండలేకపోతుంది కనుక కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఇంకా బిజినెస్ అందుకోవడం లేదు. రోజు ప్రార్థన, రోజు ఫోన్ చేసి కొంచెం డిస్కరేజ్గా మాట్లాడుతుంటాడు. మాకు భయం వేస్తుంటుంది. ఇక్కడ బిజినెస్లు బాగున్నాయి వైజాగ్లో అంటే అక్కడ కొంచెం నష్టం లేదు కానీ లాభం రాకుండా ఉండే పరిస్థితులు, మాకు భయం వేస్తుంటుంది. ప్రియులారా, మన జీవితాల్లో మన భయం మనకే కాదు, మన పిల్లల గురించి, మన ఆర్థిక పరిస్థితుల గురించి, మన ఆరోగ్యం గురించి, మన జీవితాల గురించి భయం 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 వెంటాడుతూనే ఉంటుంది. రెండవది చూస్తే ఫలింపు, అభివృద్ధి, ఆశీర్వాదం. మీరు బహుగా ఫలించాలని. మన జీవితంలో ఎప్పుడు క్షేమాన్ని కోరుకుంటాం, మన జీవితంలో ఎప్పుడు ఆశీర్వాదాన్ని కోరుకుంటాం, మన జీవితంలో ఎప్పుడు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఆశిస్తాం. కానీ అప్పుడప్పుడు అవి నెరవేరినప్పుడు, ఏది పట్టుకున్నా అది ఫెయిల్ అవుతుండేటప్పుడు, ఏది చేయాలనుకున్నా అది నష్టజాతకంగా ఉండేటప్పుడు చాలాసార్లు భయపడుతుంటాం. కానీ దానికి కారణాలు ఏంటి తెలుసా? ఇదిగో ఫలించిన ప్రతితీగా, ఎండిపోయిన ప్రతితీగా, ఫలభరితానికి అడ్డుగుండే ప్రతితీగను పారవేస్తే దేవుని మహిమ దాన్ని కమ్ముకుంటుంది, దాన్ని వికసింపజేస్తుంది. మూడోది, శ్రమలలో నువ్వు కొన్నిసార్లు నష్టపోవచ్చు, కొన్నిసార్లు కష్టపడవచ్చు, నువ్వు దెబ్బలు తినొచ్చు, కొన్నిసార్లు మరణం కూడా నీకు రావచ్చు. కానీ నీ ద్వారా ప్రజలకి సువార్త వినపడుతుంది, నీ ద్వారా ప్రజలు ఆశీర్వదింపబడతారు. స్టెఫన్ ఒక్కడు చనిపోయాడు కానీ యెరూషలేమంతా కూడా దేవుని, ఇది కొంచెం కష్టం అనిపిస్తుంది మనకి, కానీ నిజమైన విశ్వాసి, నేను చచ్చిపోయినా పర్లేదు, నా ప్రజలు దీవించబడాలా, నేను చచ్చిపోయినా పర్వాలేదు, మా ఊరు దీవించబడాలి, నేను చచ్చిపోయినా పర్లేదు. ఎందుకంటే చచ్చిపోతే మనకి ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. ఏటా ఫిక్స్డ్ డిపాజిట్ అంటే పరలోకం. ఎక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లో బంగారం లేదు, ఎక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బు లేదు, ఎక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ ఏమీ లేదు. కానీ అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లో మనము ఊహించనంత బంగారం, ఊహించనంత డబ్బు, ఊహించనంత ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి. ఇవన్నీ మన పిల్లలు వాడుకుంటారు, ఇవన్నీ మన భార్యలు వాడుకుంటారు, ఇవన్నీ వీటి కొరకు. పిల్లల దీర్ఘంగా ఆలోచించండి ఒక్కసారి మీ జీవితాల గురించి. ఎంతకాలం బతికేస్తాం మనం? ఎంతకాలం బతికేస్తామండి? ఎంతకాలం జీవించేస్తాం? ఈ జీవితాల కొరకు ఎన్నో మాయలు, మంత్రాలు, ఎన్నోసార్లు మన జీవితాల్లో చేయకూడని చేసి, తప్పు పనులు చేసి, పొరపాట్లు చేసి, ఏదో సంపాదించాలని, ఏదో చేసేయాలని. ఏంటి ఇవన్నీ? స్టెఫను మాత్రం అలా చేయలేదు. దేవుని కొరకే తను చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు. యెరూషలేములో గొప్ప సువార్తను ప్రకటించాడు. అందుగురించి కింద అంటున్నాడు, భూమి కటిక చీకటి కమ్మింది గనుక ఈ కటిక చీకట్లో నేను మహిమగా మారిపోయాను, నా మహిమ యెరూషలేమంతా దీవించబడ్డాది. ఫిలిప్పు లేచాడు, అద్భుతాలు జరిగాయి, దెయ్యాలు వదలగొట్టాయి. అక్కడంతా ప్రజలు ఆ మిగులో సంతోషము కలిగింది. నువ్వు అనేక మందికి సంతోషంగా ఉండాలా, నువ్వు కూడా సంతోషాన్ని అనిపించాలా. అనేక మందికి ధైర్యం చెప్పాలా, నువ్వు ధైర్యంగా ఉండాలా. అనేక మందికి ఆశీర్వాదాన్ని పంచాలా, నువ్వు ఆశీర్వాదాన్ని పొందాలా. దేవుడి మాటలను దీవించగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు దేవుడు నిన్ను దీవించులాగన, నిన్ను ఆశీర్వించులాగన,
నువ్వు దీవించబడి బలపరచబడి స్థిరపరచబడి దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను, దేవానికి స్తుతులు చెల్లిస్తున్నానని ప్రభు సందులో ప్రార్థన చేసుకుందాం. ప్రభు సందులో ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు. ఇదిగో నేను నీ మహిమతో నింపబడాలా, నేను నీ మహిమతో ప్రభా, ఇదిగో ప్రభా నీకు లొంగిపోవాలి ప్రభా. ఇదిగో నాలో ఉండే చీకటిని తొలగించు, నాలో ఉండే వెలుగును ప్రకాశింపచేయి. నేను ఇదిగో ప్రభా వెలుగుతో నింపబడాలి ప్రభా, నేను నీ వెలుగుతో నింపబడాలి ప్రభా. ఇదిగో నాలో ఉండే చీకటి తొలిపోవాలి ప్రభా. భూమి కటిక చీకటితో నింపబడ్డదని ప్రభు సందులో నా చీకటి తొర్లి, ఇదిగో నా చీకటి పోయి నేను వెలుగుమయుడిగా ఉండాలి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. అందరూ నోరు తెరిచి నాయనా 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 నాయనా, నాలో ఉండే భయం, నాలో ఉండే ఇదిగో ఎండిపోయిన జీవితం, నాలో ఉండే ఇదిగో ఫలించని జీవితం తీసివేసి ఫలభరితమైన జీవితం దయచేయి ప్రభా. ఇదిగో పగిలిపోయిన జీవితం తీసివేసి ఇదిగో అభివృద్ధి చెందిన జీవితం నాకు దయచేయి ప్రభా. ఆస్వాదించి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు. అరే మైకి తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరం ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం ప్రభా. ఆయన ఇచ్చిన వాక్యం అందరిలో ఫలింప చేయి ప్రభా, ఇచ్చిన వాక్యం అందరిలో ఫలింప చేయి ప్రభా. ఈ వాక్యము ద్వారా మా సంఘము మేము దీవించబడి ఆస్వాదింపబడి బలపరచబడి స్థిరపరచబడడానికి నీ శక్తిని మాకు దయచేయి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్యాణమ్మ గారు ప్రార్థన చేస్తారు, కళ్యాణమ్మ గారు ప్రార్థన చేస్తారు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవుడా, శ్రీకరుడా, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘననామను కొందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఇంతవరకు తండ్రి మీరు దావీదు ద్వారా ప్రభు మీరు మాతో అందరితో మాట్లాడారు నాయన. మీరు నాయన విత్తిన వాక్యానికి ప్రభు నీరు కట్టి ఫలింపచేయండి నాయన. వచ్చిన సంఘాన్ని ప్రభు, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభు మీరు నాయన దర్శించండి ప్రభు. నాయన తండ్రి ప్రతి హృదయాన్ని కదిలించండి, ప్రతి హృదయంలో మార్పు దయచేయండి తండ్రి. నాయన మాలో ఇంకా ఏ చీకట్లు ఉన్నాయో ప్రభు, ఏ నాయన సరి చేసుకోవాల్సినవి ఉన్నాయో ప్రభు,